నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. అల్లు అర్జున్ గారి సినిమా సుకుమార్ గారి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. పుష్ప 2 ఎలా ఉండబోతుంది, దానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా ఇంకెంత హిట్ కొట్టబోతుంది, ఎలాంటివి జోడించబోతున్నారు సినిమాలో ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందంట? సుకుమార్ రంగస్థలం మూవీ దగ్గర నుంచి ఆయన పనితనం ప్రతి ఫ్రేమ్లో కూడా గమనిస్తున్నాను. అంటే అక్కడ పాటలు రాయించుకునే విధానం కానీ, తర్వాత ఏమో ఒక రామ్ చరణ్ లాంటి యంగ్ అప్కమింగ్ హీరోని ఒక చెవిటివాడిగా పెట్టి సన్నివేశాల్ని పండించుకోవడంలో కానీ, అలాగే సమంత లాంటి ఒక ఆర్టిస్టు చేత పల్లెటూరి అమ్మాయి బంగారు తల్లిగా నటన చేయడం కానీ, ఇది కేవలం సుకుమార్కే చెల్లిందని ప్రేక్షకులు అందరి చేత అనిపించుకొని టాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్ని కూడా ఒక ట్రాన్స్లో పడేసి, తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 భాషల్లో సెన్సేషనల్ హిట్ అయిపోయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా అయ్యి కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇక్కడ ఒక సరికొత్త అంటే నినాదానికి ప్రేక్షకుడికి అవకాశం ఇచ్చారమ్మా. ఎందుకంటే ఇంతవరకు మెగాస్టార్ ఎవరయ్యా అంటే మనకి చిరంజీవి గారే మెగాస్టార్ అని అనుకున్నారు. కానీ ఈ సినిమాతో మన వర్మ గారి తాలూకు దయవల్ల మెగాస్టార్ అంటే అల్లు అరవింద్ అన్నాడు, మెగాస్టార్ను మించిన స్టారు అరవింద్ అన్నారు. ఇక్కడ మొత్తం సంచలనం బయలుదేరిందమ్మా. నేను చెప్పా ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్తో ఈక్వల్ స్టార్ ఎలాగవుతాడు, ఆయన ఒక మహోన్నతమైనటువంటి శిఖరం, ఈయన ఒక చిన్న మామూలుగా ఆ శిఖరం ముందు ఉన్నటువంటి ఒక ప్రతిమ అని చెప్పినప్పుడు కూడా దాన్ని ఒక వర్గాన్ని డెవలప్ చేసి ఈరోజు చిరంజీవితో ఈక్వల్ అంటున్నారు. అది చూసిన తర్వాత ఏమో అల్లు రామ్ చరణ్ మనసులో బాధ ఉంటుంది కదా, అసలు మా నాన్న లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి వ్యతిరేకంగా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడేసింది. ఎక్కడ పుష్ప. అప్పుడు ఈయన కొంచెం మరి ఈ మాటలు ఇవన్నీ కళ్ళవుతాయి కదా, అందువల్ల రామ్ చరణ్కి కనిపించని కోపం బయలుదేరింది. ఎవరి మీద? మా అర్జున్ మీద. ఆ తర్వాత ఇద్దరు కోల్డ్ వార్ అవ్వడం, మొత్తానికి మెగాస్టార్ నువ్వా నేనా అనేటువంటి మాటల్లో మునిగిపోయినారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కేవలం పుష్ప నెంబర్ 1 వల్ల జరిగింది. మరి పుష్ప నెంబర్ 2 వల్ల ఏం జరుగుతుందో మనం ఎదురు చూడాలన్నమాట. కానీ మొత్తానికి ఆయన చిరంజీవి చెప్పాడు, మొన్న మాట డైలాగ్ చెప్పాడు. ఎందుకు నేను పుష్ప 2 గురించి చెప్తున్నానంటే ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ నాకు చాలా బాధ అనిపించేది. ఏం చెప్పాడంటే, ఏం చేస్తాం, మన ఇంట్లో పుట్టి మన ఇంట్లో పెరిగిన వాళ్ళే మనకేమో హాని చేస్తుంటే, మన రూల్స్ వేస్తుంటే మనం ఎలా సహిస్తాం? అలాగని బయటికి చెప్పలేం కదా, ఆ బాధని గుండెల్లోనే మిగుతాం కదా. నా పరిస్థితి అది. ఎవరిని గురించి చెప్పాలి, ఎవరిని గురించి చెడుగా చెప్పాలి. మరి ఎందుకు అల్లు అరవింద్ గారు స్పందించట్లేదు? అల్లు అరవింద్ గారు స్పందించడానికి ఎవరైనా కొడుకుని కాదని అనలేరు కదమ్మా. కొడుక్కి ఏది ఇష్టమైతే వాళ్ళకి అదే ఇష్టం. ఆయన స్పందించలేదు. అలాగనే పాపం చిరంజీవి అంట కూడా ఉంటూ తన గ్రాటిట్యూడ్ని, తన తాలూకు అభిమానాన్ని, ప్రేమని వ్యక్తం చేస్తున్నాడు. అది పుష్పలో అల్లు అర్జున్ని ఒక మాస్ లో చూపించారు. వేరే మాస్, మామూలు మాస్ కాదు. రైట్. పుష్ప 2కి ఇంకెంత మాస్ గా చూపించబోతున్నారు? ఆల్రెడీ పెళ్ళైపోయింది. సో సెకండ్ పార్ట్ లో రష్మిక మందన్ ఉంచుతారా, లేకపోతే కథ పరంగా తీసేస్తారా ఈ గొడవల్లో? ఇలా రకరకాల కథనాలు, కథ ఎలా ఉండబోతుంది అండ్ అనసూయ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఇలా రకరకాల క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవును, కానీ పుష్ప 2లో మంచి కెమిస్ట్రీ ఉంటుంది, ఒకటి మంచి ఫైట్స్ ఉంటాయి, 2 మంచి సాంగ్స్ ఉంటాయి, 3 మంచి సన్నివేశాలు ఉంటాయి, 4. ఈ 4 పెట్టి ఈ 4 దిక్కుల్లాగా మొత్తానికి సినిమా అంతా విస్తరించి మొత్తానికి
అల్లు అర్జున్కి ఒక మంచి హిట్గా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. పుష్ప పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ని మలయాళం ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి అంతగా వాడుకోలేకపోయారు. సో ఆ ఉగ్ర రూపం అంతా పార్ట్ 2లో చూపించబోతున్నారు అని మీరేం చెప్తారు? చూపించవచ్చు, ఏదో జనాకర్షణీయంగా ఉన్నటువంటి దాన్ని పార్ట్ 2లో చూపించవచ్చు, నష్టం ఏంటి, చూపించవచ్చు. ఓకే. సో ఒక స్మగ్లర్గా చూపించారు కదా మనం పార్ట్ 1లో. అవును. పార్ట్ 2కి వచ్చేసరికి క్యారెక్టర్ని ఏమైనా కాస్త మంచితనంగా మార్చే అవకాశం కనిపిస్తుందా? ఐగోని ఏమైనా తగ్గించే అవకాశం ఏమైనా ఉందా? అంటే డెఫినెట్గా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్య కాంట్రాస్ట్ లేకపోతే సినిమాలో ఆసక్తి ఏముంటుంది, సినిమాలో ఉత్సాహం ఇంట్రెస్ట్ ఏముంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ ఊ అంటావా మామ అంటూ సమంత గారు ఒక ఊపారు. అలాంటి మాస్ సాంగ్ కూడా మనకు పార్ట్ 2 కావాల్సింది. ఎవరు ఉండే అవకాశం ఉంటుంది అంటారు, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మాస్ సాంగ్స్ ఇప్పుడు ఈ మధ్య ఊ అంటావా ఊ అంటావా దోడు కానీ, తర్వాత ఏమో అక్కడ ధమాకాలో మన ఎవరు ఇప్పుడు రవితేజను ఇంకొక అమ్మాయి పాడుతుంది పల్సర్ బండి, ఇవన్నీ చాలా బాగా పేచేస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళు సరదాగా పాడుకున్నా సరే ఆ నోటికి బాగా నాని అది బాగా సూపర్ హిట్ సాంగ్ అయిపోతుంది అన్నమాట వాళ్ళ ఆధ్వర్యంలో. కనుక ఇంకో సినిమా ఒక ఐటెం సాంగ్ లాంటిది ఉంటుంది డెఫినెట్గా. అక్కడ ఊ అంటావన్నా ఇంకొకటి ఏదైనా సరే ఐటెం సాంగ్ లాంటిదైనా ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పాలి. ఆ ఐటెం సాంగ్లో ఎవరు డాన్స్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. అవును, ఐటెం సాంగ్లు 2 రకాలమ్మా. బాగా గ్లామర్ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఐటెం సాంగ్ చేయడం అనేది ఒక పద్ధతి, లేదా వ్యాంపిష్ లుక్ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఐటెం సాంగ్ చేయడం అనేది రెండో పద్ధతి అన్నమాట. మరి ఎవరిని ఎంపిక చేసుకుంటారు డైరెక్టరు వేచి చూడాలి. ఓకే. సో ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది అంటారు, మేకింగ్ ఎలా జరుగుతుందంటారు? అంటే ఇక్కడ ఓవరాల్గా సినిమా ఇప్పుడు అందరూ ఒకెత్తంటే చిరంజీవి గారిని టార్గెట్ పెట్టుకొని ఈ సినిమా తీశారు. ఇది సినిమా కానీ సూపర్ హిట్ అయిందంటే అల్లు అర్జున్ తాలూకు కోరిక నెరవేరినట్టే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎలాగైనా సరే మెగాస్టార్ కంటే మంచి ఇమేజ్ నేను సంపాదించుకున్నాను అనేటువంటి ఉద్దేశం ఉంది. సరే, ఆ ఉద్దేశంలో ఉన్నాయండి, దానికే ఉంది. లెట్ హిమ్ బీ ఇన్ ది గుడ్ ఇంప్రెషన్. చిన్న చిన్న అపార్థాలు ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా పుష్ప 2 మంచి హిట్ అవ్వాలని ఇటు సుకుమార్ గారికి అటు అల్లు అర్జున్ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ.